ఓం శ్రీకృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతః క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. నమస్కారం మిత్రులారా, మనం ఆరంభించబోతున్నది భారతదేశపు అతి గొప్ప ఇతిహాసం మహాభారతం. మహాభారతం కేవలం ఒక యుద్ధ కథ కాదు, అది ఒక విశ్వ విజ్ఞాన సర్వస్వం. అందులోని ప్రతి పాత్ర చిన్నదైన ఒక సూత్రాన్ని, ఒక పాఠాన్ని మోసుకొస్తుంది. దీనిలోని ప్రతి సంఘటన, ప్రతి పాత్ర యుగయుగాలకు మార్గదర్శకం. పాండవులు, కౌరవులు, కృష్ణుడు, ద్రౌపది, వీరిని మనందరం తెలుసుకున్నాం. కానీ ఈ మహాకావ్యమంతా వీరితోనే నిండిపోయిందా? లేదు. కానీ ఒక చిన్న ఋషి, ఒక వృత్తి చేసిన గంధర్వుడు, ఒక యజ్ఞం నిర్వహించిన ముని, వీళ్ళు లేకపోతే ఈ కథ ఎలా ముందుకు వెళ్ళేది? ఉదాహరణకు, ఒక ముని యజ్ఞం లేకపోతే మహాభారత కథ మన చెవులకు చేరేది కాదు. ఒక శాపం లేకపోతే ధర్మరాజు సింహాసనం ఎక్కేవాడు కాదు. ఒక చిన్న తప్పు లేకపోతే కురుక్షేత్రం యుద్ధభూమి కాలేదు. ప్రతి పాత్ర ఒక కారణం, ప్రతి సంఘటన ఒక పాఠం. వీరిని విడిచిపెడితే మహాభారతం సంపూర్ణం కాదు. అందుకే ఈ సిరీస్లో మనం మహాభారతంలోని ప్రతి పాత్ర గురించి తెలుసుకుంటాం. వారి జననం, వృత్తి, పూర్వజన్మ, వంశం, మరియు ఈ మహాగాథలో వారు ఎందుకు అంత ముఖ్యమైపోయారో. ఎందుకంటే మహాభారతాన్ని అర్థం చేసుకోవాలంటే ముందుగా మహాభారతంలోని ప్రతి మనిషిని అర్థం చేసుకోవాలి. మరుసటి ఎపిసోడ్లో మొదటి పాత్రతో కలుద్దాం మిత్రులారా. అంతవరకు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.